మీరు ఇంకే అమ్మాయిలని మీరు ఆలోచించలేదు, ఏ అమ్మాయిల గురించి మీరు ముట్టుకోలేదు, ఏం చేయలేదు. సారీ అమ్మాయి నాకు అనుకూలంగా లేకపోవడం వల్ల నేను వెళ్ళి ఈ అమ్మాయి అనుకూలంగా లేదు కాబట్టి రోడ్లో ఏ అమ్మాయి కనబడినా మీరు ఏమన్నా చేస్తారు. నేను అలా చేయలేదు మేడం. మరి చేసావు. నీ అమ్మాయి అనుకూలంగా లేకపోతే మీరేం చేయాలి? పెద్దల్లో పెట్టి విడిపోవాలి, పెద్దల్లో పెట్టి చెప్పాలి. ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే పెద్దల్లో పెట్టి చెప్పాలి, అంతేగాని కత్తులు పట్టుకొని పొడి చేసుకుంటారా? నువ్వెవడవు పొడవడానికి, నువ్వెవడవి కొట్టడానికి. నీకు నచ్చకపోతే మీ అమ్మాయి తప్పు చేసి నీ పెళ్ళాన్ని తప్పు చేసినా నీకు ప్రూఫ్ ఉంటే ఊర్లో పెట్టి 10 మంది ముందు పెట్టి నువ్వు ప్రూవ్ చేసి నా పెళ్ళాం ఇట్లా తప్పు చేసినా విడిపోవాలి. వాళ్ళ అమ్మతో ఎందుకు చెప్తావు? నేను ఊర్లో పెద్దవాళ్ళు అంటున్నాను. అమ్మలో వచ్చి అమ్మతో చెప్తా అమ్మ నా కూతురు తప్పు చేసింది అంటదా? ఎక్కడున్నా బుద్ధులు అలాగే ఉంటాయి. ఆ అమ్మాయి మంచిది కాదన్నప్పుడు ఇప్పుడు నీకు ఆ అమ్మాయి ఎందుకు? అమ్మాయి చెడ్డదని అని అనట్లేదు మేడం. అమ్మాయి చెడ్డదని నువ్వు అన్నావు. అతని వల్ల అలా చేసింది మేడం. అతని వల్ల ఎవరు చేయరు. ఇప్పుడు మీకేం కావాలి? ఆవిడకేం కావాలి ఆవిడ చెప్పింది. మీకేం కావాలి? భార్య పిల్లలు కావాలి మేడం. భార్య పిల్లలు కావాలి. భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు లేకుండా లేరు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ప్రాబ్లం వాళ్ళు వచ్చి ఆవిడ మీ దగ్గరికి ఆవిడని పంపించను అని చెప్తుంది. మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంటారా లేదా? భార్య పిల్లలు పంపిస్తే మా ఇంటికి. భార్య పిల్లల్ని ఎక్కడ పంపించాలి? మా ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇల్లు ఎక్కడ ఉంది? గుంటూరులో ఉంది. గుంటూరులో మీ ఇంటికి మీ భార్య పిల్లల్ని పంపించాలి. పంపిస్తే మీరు మీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు చూసుకోకపోతే? చూసుకుంటాను మేడం, చూసుకుంటాను. ఏంటి గ్యారంటీ? మీ చరిత్ర సరిలేదే, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? జరిగినన్ని అనుకుంటే జరగవు, ఇక మా ముందుకు వెళ్ళలేము మేడం. చూడండి, అంటే జరిగినవన్నీ అనుకుంటా, జరిగినవన్నీ మంచివైతే అనుకోరు ఎవరు. జరిగినవన్నీ నీచమైనవి. 5-6 సంవత్సరాలు మట్టి నువ్వు మన ఇంటికి వెళ్ళిపోదాం అని అడుగుతున్నా మేడం. ఇది గొడవలు జరగక ముందు కూడా అమ్మాయి అక్కడే ఉండి ఇక్కడ దాకా ఇన్ని అనర్థాలు జరిగేదాకా. మరి ఎందుకమ్మా మీరు పెళ్లి చేశాక మీ కూతుర్ని పంపించాలని మీరు అనుకోలేదా? 20 సంవత్సరాల నుంచి అతను పిలుస్తుంటే మీరు పంపించలేదంట. పంపింది 2 బిడ్డలు నెట్టుకున్నాడు మేడం. ఇంటికాడ ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు? ఎన్ని సంవత్సరాలు? పండగ వచ్చింది. పండగకి మీ మాయ చచ్చిపోయాక మీరు వచ్చినప్పుడు అప్పటి నుంచి ఈ బొగాతలన్నీ చేసుకుంటా వస్తా. ఎప్పుడు వచ్చినా మేము రానిచ్చాం. అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి, వెళ్తున్నావు, ఇద్దరం ఒకటి చేయలేదని చెబుతున్నాం మేడంకి. గొడవ పడుతున్నావు, ఇద్దరం ఒకటి అవుతున్నావు, ఉంటున్నావు. 4 రోజులు ఉండి 10 రోజులు పంపిస్తున్నావు. పంపించమని అడుగుతున్నా. ఆ పంపించే విషయం వచ్చేసరికి ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. గుంటూరు కాకాని తీసుకెళ్ళి మరిదిని పడవక ముందు, ఆ అబ్బాయిని పడవక ముందు నన్ను కాకాని తీసుకెళ్ళి 4 నేసేస్తాను, నేను నా దగ్గర డబ్బులు ఉండి ఏటీఎంలో బెయిల్ మీద బయటకు వస్తాను, అది దాన్ని బెదిరియలేదా నువ్వు? నేను మాట్లాడద్దు అన్నప్పుడు అతనితో ఎందుకు మాట్లాడుతున్నా? ఎప్పుడు మాట్లాడాను? నువ్వు చూశాను కాబట్టి అడుగుతున్నాను. మీ మీద నాకు దేశం కాదు, వేరే అనుమానం కాదు. ఇందాడు కూడా ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నారు కదా. నువ్వు చూసావా? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు సమస్యల గురించి. నువ్వు చూసావా మీ ఇద్దరం మాట్లాడుకోవటం? అవును, మాట్లాడుకుంటే తప్ప మంచోడు కాదు, నాకు ఇష్టం లేదు. మంచోడు కాదని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళు అతను మంచోడు కాదని నువ్వు అంటే మంచోడు కాదని మాట్లాడాలంత అవసరం ఏంటి? మరిది చెల్లెలు మొగుడు మాట్లాడుకోరా? చెల్లెలు మొగుడు ఏదన్నా మంచోడైతే మాట్లాడొచ్చు మేడం, మంచివాడైతే మాట్లాడొచ్చు. నువ్వు అతను చెడ్డోడ నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావంటున్నా? నువ్వు మంచోడు అనడానికి నువ్వు ఎట్లా సర్టిఫికెట్? అప్పుడు మీకేమవుతారు ఆవిడ? మీ అమ్మగారు. మీ వయసు ఎంత ఇప్పుడు? 37 దాకా. 37. ఏమైనా చదువుకున్నారా? ఏం పని చేస్తారు మీరు? కార్ డ్రైవింగ్ చేస్తాను. ఏంటి ప్రాబ్లం చెప్పండి ప్రసాద్. ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం. నా పిల్లలు కావాలని కంప్లైంట్ ఇచ్చారట, పిలిపిస్తూ వచ్చినా మేడం. ఆవిడ పిల్లల్ని అడిగి కంప్లైంట్ ఇచ్చారు. అవును మేడం. మీ పిల్లలని ఎలా అంటారు? మీ ఇద్దరు పిల్లలా మీ పిల్లలా? మా 2 పిల్లలు. మరి కరెక్ట్గా చెప్పండి. మీరు అడ్డగాడిద పనులన్నీ చేస్తారు, ఆ పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు పిచ్చి పిల్లలు, వాళ్ళ కర్మ మీలాంటి వాళ్ళ కడుపుని పుట్టడం. మీ దగ్గర ఎందుకున్నారు పిల్లలు? ఆవిడ ఎందుకు పిల్లల గురించి వచ్చింది? ఆవిడకి మీకు సంబంధం ఏంటి? మీరు ఆవిడని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు?
9 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాను మేడం. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? గుళ్ళో చేసుకోలేదు, పెద్ద సంస్థలో చేసుకోలేదు మేడం. రూమ్ లోనే మామూలుగా ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుంది కదా మేడం, అవి తీసుకొచ్చుకొని అది పెళ్లి చేసుకున్నాను. మీ వరకు అది పెళ్లి. అంతకుముందు మీకు పెళ్లి అయిందా లేదా? అయింది మేడం. పెళ్లి అయింది అన్న విషయం అమ్మాయికి చెప్పారా లేదా? తెలుసు మేడం. ఎప్పుడు తెలుసు? ఆమె పరిచయం అంటే నేను మామూలుగా షూటింగ్లు చేసేది మేడం. ఆమె నేను కిరాయికి అట్లా వెళ్ళేది. వెళ్తుంటే పరిచయం అయింది మేడం. మామూలుగా నేను కారులో ఎక్కించుకొని తీసుకొస్తుంటా కదా మేడం, పరిచయం అయింది. అట్లా మాట్లాడుకుంటున్నాం మేడం. మాట్లాడుకున్నాక మనసు ఆమె నాకు ఇష్టపడింది, నేను ఆమె ఇష్టపడ్డాను. ఇద్దరం ఒకరు ఇష్టపడ్డాం మేడం. సరే అప్పుడు అడిగినప్పుడు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పినా మేడం. మీరు అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పినా. ఎందుకు చెప్పారు? ఒక అమ్మాయి కనబడితే చాలు ఏదో కబుర్లు చెప్పాలి. నువ్వు సూపర్గా ఉన్నావు, నువ్వు ఆ హీరోయిన్లా ఉన్నావు, నువ్వు లేకపోతే నేను బతికిండో, నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వేమైపోయినా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మీకు సీరియస్గా మనసులో మీకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ మంచిగా కాపురం చేయాలన్నది ఉండదు కదా మీకు. ఆ క్షణం మీరు ఏం ఆలోచించారు మీకు తెలుసు. మీకు పెళ్ళి అయింది కదా అప్పటికి. బుద్ధున్న మగాడు ఎవడన్నా చేస్తాడా పని? సిగ్గు లేకుండా చెప్తున్నారు. మళ్ళీ అమ్మాయి నాతో కార్లో ఎక్కింది, మాటలు కలిసి లవ్ చేసుకున్నా. ఎట్లా చేసుకుంటావు నువ్వు లవ్? పెళ్లి చేసుకున్నాడువి, నీకు ఆల్రెడీ పెళ్ళైన ఉన్నవాడివి, ఆ అమ్మాయితో అసలు ఎట్లా మాట కలుపుతావు, ఎట్లా ఇష్టపడతావు చెప్పు. నేను మంచిగా అడుగుతున్నా. పెళ్లి చేసుకున్నాను ఏదో కబుర్లు చెప్పక. రూమ్లో తాళి గడ్డాలు ఇవన్నీ ఏంటంటే ఇలాంటి క్రాకులు ఉన్నారు కదా, సో రూముల్లో తాళిలు కట్టించుకొని సంసారాలు కాపురాలు చేస్తారు. రూమ్ లో ఎప్పుడు తాళి కట్టలేదు మేడం. కడితే ఏంటి, కట్టపోతే ఏంటి? రూమ్ లో అట్లా పరిచయం అయింది మేడం. అట్లా 3 months అయింది. 3 months తర్వాత ఒకరోజు నేను డ్యూటీకి వచ్చి ఫోన్ అట్లా పెట్టి వాష్రూమ్ పోయినా. ఏం ఫోన్ చేసిందట. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తింది మా మిస్సెస్. ఫోన్ ఎత్తేసి ఎవరు నువ్వు అంటే, నువ్వెవరు మాకు ఫోన్ చేసి, ఎవరితో నువ్వు అందట. అంటే నువ్వెవరితో నా మొగ్గు ఫోన్కి నాకు ఫోన్ చేసి నువ్వుతో అన్నాళ్ళకి ఏమో తెలిసింది. తర్వాత రోజు అడిగింది, అయిందిగా నువ్వు రాత్రి మాట్లాడింది ఎవరు అంది. నేను అప్పుడు తప్పి టైం చూసిన మేడం. కాదు మీ 50 గట్టిగా మాట్లాడింది. నేను డ్యూటీ బాగా సైలెంట్గా ఊరు ఫోన్ చేసింది. ఇక ఆన్లైన్ అడుక్కొని నెంబర్లు ఉంటాయి కదా మేడం, ఫోన్ చేసి మా మమ్మీని, అప్పటికి ఈ విషయం తెలియదు వీళ్ళకి, మా మమ్మీని వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావగారు వచ్చేసి ఇక్కడ వద్దు ఊరు వెళ్ళిపోదాం రా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఊరు వెళ్ళిపోయి నేను కూడా ఆడదాకా అమ్మదాకా వెళ్ళిపోయినా. ఊరు వెళ్ళిపోయేసి నేను వస్తాలే మీరు పాండి అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడికి దింపెట్టి మళ్ళీ వచ్చేసినా మేడం. వచ్చేసి ఏం కాడికి పోయినా. ఎందుకు వచ్చినావు నువ్వు, నీ పిల్ల ఉందిగా, నీ పిల్లం కాడికి పోవచ్చు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అని. ఆమె కావాలి నువ్వు కావాలి అని చెప్పేసి అప్పటికి మా ఏదో ప్రెగ్నెన్సీ అని చెప్పింది మేడం. అప్పుడు 5 months అయింది పరిచయం అయ్యి. ప్రెగ్నెన్సీ అని చెప్పింది. సరే అయినా పర్వాలేదు, నిన్ను కూడా చేసుకుంటే అందరు కలిసి ఉందా నేను అన్నా మేడం. అప్పుడు ఏమో ఫిల్ ఉన్నారు వీళ్ళు దోస్తులు అందరు బాగా పరిచయాలు ఉన్నారు. నువ్వు అవసరం లేదు, నువ్వు పెళ్ళి కాలేదే, నేను మోసం చేసినావు, నువ్వు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళతో వెళ్తాను తిట్టిపిచ్చాలి. నాకు కోపం వచ్చేసింది. నేను 2 దెబ్బలు కొట్టాక చుట్టుపక్కల వెళ్ళిపోయి ఆమె ఇప్పటి నుంచి ఆడ ఉంటుంది కదా, అందరూ ఆమె తెలిసిన వాళ్ళే కదా, నేను కొత్త కదా, అప్పుడప్పుడు పోయి రావటం. అయితే నన్ను అందరితో కలిసి కొట్టిపించింది మేడం. సొక్కా గిక్క మొత్తం అసలు బట్టలు లేకుండా మొత్తం ఏమన్నీ పీకిపించేసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను మేడం. ఊరు వెళ్ళిపోయినా మధ్యలో ఫోన్ చేస్తున్నా కానీ ఇక మాటల్లో ఏమీ లేవు. తర్వాత బాబు పుట్టిందని చెప్పేసి మళ్ళీ ఆమె ఫోన్ చేసి చెప్పింది. ఆ సంతోషం నేనేం చేసినా, నా ఫోన్ చేసింది కదా, ఇన్ని రోజులు ఫోన్ చేసినా కానీ నన్ను వద్దంది, నన్ను దగ్గర రానిలేదు. ఫోన్ చేసింది ఆమె రమ్మంది అని చెప్పి నేను బయలుదేరి వచ్చేసిన మేడం. కొత్త నేను రాకుండా ఫస్ట్ మా తమ్ముడు అతనికి ఎగ్జామ్ ఉంటే ఇద్దరం వచ్చేసి వాడు రానిచ్చిందో మాట్లాడిన బాగానే ఉన్నాం మేడం. ఉన్నాక మరి వాళ్ళు వీళ్ళు అన్నారు కదా, బాబు ఇక్కడ ఎందుకు, ఇన్ని రోజులు నువ్వు లేకుండా చాలా కష్టపడింది, సరే ఇక్కడ నుంచి తీసుకోబో, నువ్వు చేసుకో మంచిగా ఉండని చెప్పేసి అన్నారు మేడం. తీసుకొని ఊరు వెళ్ళిపోయినా. డైరెక్ట్ ఊరు వెళ్ళిపోతే బాగోదని చెప్పేసి మా అన్నయ్య ఇంట్లో 4 రోజులు ఉంచినా మేడం. ఆల్రెడీ మా ఫోన్లో బెదిరించినప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తెలిసిపోయింది, నాకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి తెలిసిపోయింది. మా ఇంటికి సరే ఊరు ఏమైనా తీసుకొని పోయి ఇక అందరం కలిసి ఒక సెటిల్మెంట్ చేసుకుని మంచిగా ఉందామని చెప్పేసి నేను ఊరికి తీసుకుపోయినా మేడం. తీసుకుపోయి మా అన్నయ్య ఇంట్లో కూడా ఉంచినా నేను. ఉంచాక తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది, ఇది హైదరాబాద్ నుంచి ఆమె ఉంచుకున్నారు కదా, ఆమె చేసి తీసుకొచ్చుకోండు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు ఊర్లో మేడం, వాళ్ళు మాట్లాడేసుకొని సరే మా ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. తీసుకురామంటే తీసుకొచ్చినా మేడం. తీసుకొచ్చాక అందరూ కలిసి ఊర్లో పెద్దలందరికీ వచ్చి మీటింగ్ పెట్టారు. ప్రసాద్ మరి నువ్వు చేయటం తప్పు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నేను చేసిన తప్పే కాదంట్లా, నాకు ఆమె కావాలి ఏమో కావాలి, ఇద్దరిని నేలుకుంటా, ఇద్దరిని బతికించుకుంటా నేను అన్నాను.